నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు. మీరంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. ఈ దినాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనిషి యొక్క జీవితము ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మీకు నేర్పించాలని నేను ఆశపడతా ఉన్నాను. అది ఒక పట్టణం. ఆ పట్టణంలో చూస్తే చాలా చక్కగా కనిపిస్తుంది పట్టణం. పట్టణాన్ని చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కడ ఇల్లు కట్టుకుంటే బాగుండు అనుకుంటారు. ఊరు చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఊళ్ళో మనం ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, ఎంత బిల్డింగ్స్ ఉన్నాయి, చక్కగా పెద్ద పెద్ద ఎత్తైనటువంటి గోడలు కట్టారు, ప్రహారీ గోడలు ఉన్నాయి, లోపలికి వెళ్ళడానికి రాకుండా దొంగలు రాకుండా ఉండడానికి మంచి గేట్లు పెట్టారు, ఎవరో రావడానికి లేదు, మంచి సెక్యూరిటీ ఉంది ఈ పట్టణంలో, మంచి మంచి కలర్ఫుల్గా కనబడుతుంది, మంచి రంగులు వేశారు, మంచి వ్యాపారం ఉంది, చాలా బాగా కనబడుతుంది ఈ పట్టణం. ఇది చూస్తే చాలా నాకు అందంగా కనిపిస్తుంది కాబట్టి వెరీ బ్యూటిఫుల్గా ఉంది. అది బ్యూటిఫుల్గా ఉంది పట్టణం. సిటీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. హైవే రోడ్లు ఉన్నాయి, అందులో చక్కని ఇంటర్నెట్ ఉంది. అక్కడ హైటెక్ సిటీ, ఇంటర్నెట్ కనబడుతున్నాయి, క్లబ్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి రంగురంగుల వైభవం కలిగిందిగా ఉంది. థియేటర్స్ ఉన్నాయి, స్వేచ్ఛ ఉంది, చాలా సుందరంగా ఆ పట్టణం కనిపిస్తుంది. అలాంటి పట్టణమే చూస్తే ఇంత బాగున్న పట్టణానికి నిజానికి అది అంత సుందరంగా ఉంది, కానీ అందులో ఎవరికి కూడా సుఖం లేదు. అది కథ. పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. 19 నుండి 22 వచనాలు, ఈ 4 వచనాలు ఈవేళ చెప్తాను. అందులో 19వ వచనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని నా ఏలినవాడువే నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఇక్కడ మీకు చెప్పిన పట్టణం ఎలా ఉందంటే రమ్యంగా కనబడుతుందంటండి. బ్యూటిఫుల్గా ఉంది, సుందరంగా ఉంది. పట్టణానికి రోడ్లు ఉన్నాయి, పట్టణానికి ప్రహారీ గోడ ఉంది, పట్టణానికి ఫ్రీ జోన్ అంటారు, తెలుసు కదా. ఫ్రీ జోన్ అంటే అక్కడ డ్రగ్స్ తీసుకోవచ్చు, తర్వాత విచ్చలవిడైనటువంటి బ్రతుకులు బ్రతకొచ్చు, ఎవడిష్టం ఆడిదన్నమాట. అలాంటి పట్టణం. కానీ ఆ పట్టణం ఎంతో సుందరంగా కనబడుతుంది. మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, థియేటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ పట్టణంలో ఏమీ లేదంటే రమ్యంగా కనబడుతుంది చూపుకి, కానీ ఈ పట్టణం ఏం పైకి బాగానే కనబడుతుంది, కానీ ఏమి లేవమ్మా? చెప్పండి, ఏమి లేవట? నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు సారవంతంగా లేదు, పంటలు పండవ ఆ పట్టణంలో. ఇంతకే ఎన్నుంటే ఏం సుఖం? ఒక మాట ఉంది కదా, ఎన్నుంటే ఏం సుఖం, అల్లుడి నోట్లో శని ఉందన్నట్టు. అన్నీ ఉన్నాయి అల్లుడికి, కానీ ఏమి లేవంట. అది అన్నీ ఉన్నాయి. ఎంత బాగా చెప్పి అంత పొడుగు చెప్పి పట్నం గురించి ఎంత చెప్పాను. పట్నం అంతా బాగా కనబడుతుంది. ప్రహరీ గోడలు, ఒక్కొక్క గోడ వెడల్పు ఇంచుమించు 25 అడుగులు ఉంటుంది గోడ వెడల్పు. ఆ గోడ మీద గుర్రాలు పరిగెట్టేస్తాయి. ఆ గోడ మీద ఇల్లులు కట్టుకోవచ్చు. అంత పెద్ద పట్టణం. ఎత్తు ఒక్కొక్కటి 28 అడుగులు, 30 అడుగులు ఎత్తు ఉంటుంది. వెడల్పు అంత ఉంటుంది.
ఇల్లులకు నివాసం చేసుకునే పట్టణం, గుర్రాలు రథాలు తిరుగుతాయట గోడ మీద, అలాంటి పట్టణం. ఇంతగా ఏంటి సార్ ఆ పట్టణం అంటారేమో, ఆ పట్టణం పేరు యెరికో. ఆ పట్టణం పేరు ఏం పేరు చెప్పండి? యెరికో. యెరికో అనేటువంటి పట్టణానికి మరి ఎలీషా గారు కొత్తగా దైవజనుడై డబుల్ పోర్షన్ ఆత్మ, అంటే 2 పోళ్ళ ఆత్మ, అంటే 2 అనుకోకండి, డబుల్ పోర్షన్, 2 అంతలు. 2 అంతలు అంటే డబుల్ పోర్షన్. ఏలే గారికి ఒక అంత ఉంటే డబుల్ కావాలన్నాడు ఆయన. అలాగున ఆత్మను పొందుకుని దైవావేశముతో యెరికో అనేటువంటి పట్టణానికి వచ్చాడు. యెరికో అనే మాటకి అర్థం ఏమిటి అని అంటే సువాసన. హిబ్రూ భాషలో సువాసన, అరబిక్ భాషలో చంద్రనగరం, అంటే సిటీ ఆఫ్ మూన్ అరబిక్ భాషలో. కాబట్టి 2 రకాల అర్థాలు ఉన్నాయి. నేను మరి ఏదైనా ఒక వాక్యం చెప్పేటప్పుడు బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నప్పుడు మీకు బోధిస్తా. దాని యొక్క పుట్టు పూర్వత్వాలు ఏంటో తెలిస్తే వాక్యం సబ్జెక్ట్ బాగా అర్థం అవుద్ది. అందుకని నేను చెప్పబోయే పట్టణం ఎలాంటిది అని అంటే మరి ద సిటీ ఆఫ్ మూన్, చంద్రుని ఆరాధించేటువంటి పట్టణం. ఇంకా చెప్పాలంటే సువాసన. ఆ పట్టణం పేరు సువాసన, కానీ దాంట్లో ఏమి లేదు పరిమళ వాసన, కానీ అందులో ఏమి లేదు పరిమళమే లేదు. ఆ పట్టణం పైకి సువాసనే కానీ సువాసన లేదు. చాలామంది బ్రతుకులు ఎలా కనపడతాయంటే పైకి మంచిగా కనపడతా ఉంటాయి, పైకి చాలా అందంగా కనపడతారు, కానీ పైన పటారం లోన లొటారం అంటారట. పైకి బడ ఎక్కువ చాలా మందికి, పట్నం చాలా రమ్యంగా కనబడుతుంది. ఈయన పట్టణానికి వచ్చాడు 18వ వచనంలో, 2వ అధ్యాయం 18వ వచనం, వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదని వారు యెరికోకు వచ్చాడని అర్థం అవడానికి చదివించాను అంతే. అంతటా ఆ పట్టణం వారు, ఆ తర్వాత సిటీ వారు అందరూ కూడా, పట్టణం అంటే సిటీ, గ్రామం అంటే విలేజ్, తెలుసు కదా. కాబట్టి సిటీలో రకరకాల హంగులు రంగులు ఉంటాయి, పైకి చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి రాజమండ్రి పట్టణం చాలా అందంగా కనబడుతుంది. రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి, రాజమండ్రిలో ఉన్నటువంటి ఏమంటాం ఇంకా ఏవో రకరకాల అన్నీ ఉన్నాయి కదా, హంగులు రంగులు అన్నీ బాగానే కనిపిస్తుంది. కానీ ఆ పట్టణానికి వెళ్ళాలంటే సాయంత్రం 7 దాటితే భయపడ్డారు మొన్నటి వరకు. ఎందుకంటే పట్టణం 4 పక్కల కూడా బ్లేడ్ బ్యాచీలు ఉన్నాయంట. పట్టణం బాగానే ఉంది కానీ పట్టణంలో ఎవరున్నారు? బ్లేడ్ బ్యాచీలు ఉన్నాయి. ఆ తాజ్ టీ హోటల్ దగ్గర ఎవడో టీ తాగుతుంటాడు, బ్లేడ్ ఎట్టి కోసేసి పట్టుకుపోయారు. కనుక పట్టణంలో బ్లేడ్ బ్యాచీలు ఉంటే కష్టం కదండి. కాబట్టి పట్టణం బాగానే ఉంది కానీ పట్టణంలో దొంగలు ఉన్నారు, పట్టణం బాగానే ఉంది కానీ పట్టణంలో రౌడీలు ఉన్నారు. ప్రియులారా, పట్టణం యొక్క పుట్టుపూర్వత్వాలు తెలుసుకోవడం మంచిది. యెరికో అనే పట్టణం పురాతనమైనటువంటి పట్టణం. ఇప్పుడు ఇశ్రాయేలు కాలంలో మరి ఐగుప్తు దేశం నుంచి వచ్చేటువంటి 8,000 లేదా 4,000 చరిత్ర దానికి ఉందని హిస్టోరియన్స్ రాస్తూ ఉన్నారు. సో కనుక నేను మీకు ఈ పట్టణాన్ని గురించి మీతో పట్టణం చాలా మంచిదే, కానీ పట్టణం రమ్యంగా కనపడుతుంది, కానీ పట్టణంలో ఏమి లేవండి, నీళ్లు ఉన్నాయి కానీ నీళ్ళు ఎలాంటివి? మంచి నీళ్ళు. వాడపాలెం ఎలాంటిది? పట్టణం మంచిదే, విలేజ్ మంచిదే, కానీ విలేజ్లో వాళ్ళు. ఈ పట్టణంలో ఏం దొరుకుతుంది? ఈ పట్టణం అనుకుందాం, ఈ గ్రామంలో ఏం దొరుకుతుంది? గ్రామం మంచిదే, అందరూ మంచోళ్ళే. గ్రామంలో 4-5 చర్చీలు ఉన్నాయి, కానీ సుందరంగా చర్చీలు కట్టారు, కానీ ఆదివారం వెళ్తే చర్చీలు నిండిపోతాయి. కానీ ఈ పట్టణంలో గాని అనేది ఇంగ్లీష్లో బట్ అంటారు, మామూలు బట్ కాదు, బిగ్ బట్. చాలా బిగ్ బట్ అనమాట. అందరూ ఆరాధనకి వెళ్తే అబ్బా ఎంతమంది క్రైస్తవులు ఉన్నారా, ఇంతమంది చర్చికి వెళ్ళిపోతారా, ఇంతమంది భక్తి పరులు ఉన్నారా అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ పట్టణంలో ఎవరు లేరంటే పరిశుద్ధులు కనిపించట్లేదు. పైకి మందిరాలు ఉంటే ఎవడైనా ఏమనుకుంటాడు? ఎంట్రన్స్లో రాగానే ఈ పక్క నుంచి వస్తే ఈ మందిరం, ఆ పక్క నుంచి వస్తే 1, 2, 3, 4, 4 మందిరాలు రోడ్డు పక్కనే కనపడతా ఉంటాయి. ఓరే నాయనో, ఏంట్రా బాబు మీ ఊర్లో పెద్ద మందిరాలు ఉన్నాయండి అన్నాడు ఒక ఆయన. అవునండి మా ఊరంతా క్రైస్తవులండి అన్నా. ఓహో అలాగండి అన్నాడు. తీరా కోటానికి వచ్చాడు.
వచ్చిన తర్వాత ఆడెవడో అంటున్నాడు, అక్కడ కూర్చుని ముగించేయండి అంటున్నాడు. కనుక ఏంటి సార్ అందరూ క్రైస్తవులు అన్నారు కదా, ఆయన ఏంటి అలా ఉన్నాడు? అంతేనండి, మా పట్టణం అంతా క్రైస్తవులే కానండి అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారండి అన్నాను. కనుక ప్రభునందు ప్రియులారా, పైకి ఎలా కనబడుతున్నారు? రమ్యముగా కనబడుతుంది. అక్కడ యెరికోను గురించి దేవుడు రాశాడు, కానీ నేడు నీవు ఉంటున్న గ్రామం ఎలాగుంటుంది, నేడు నువ్వు ఉంటున్న జీవితం ఎలాగుంటుంది, నేడు నువ్వు నివసిస్తున్నటువంటి ఆ యొక్క కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి? పైకి రమ్యముగా కనబడుతున్నాయి. పైకి చూస్తే అబ్బో ఎంత ఎంత బాగున్నారండి అని అనిపించేలాగున్నది. పైకి చూస్తే ఎంత సుందరంగా ఉన్నాయండి, ఎంత మంచి బిల్డింగ్లు కట్టారండి, ఎంత మంచి వీధులండి, అన్ని సిమెంట్ రోడ్లేనండి, అంతా కూడా చాలా భలేగా ఉన్నాయండి అన్నట్టుగా ఉంది. కానీ పట్టణంలో నుంచి మంచిది రావడంలే, పట్టణంలో నుంచి పరిమళం రావడంలే, పట్టణంలో నుంచి సువాసన రావడంలే. పేరుకి శాంతమే కానీ శాంతములో శాంతం లేదు. పేరుకి మరి సువార్తమే కానీ సువార్త లేదు. పేరుకి ఏదో మృత్యుంజయులే కానీ అతనిలో మృత్యుంజయం లేదు, అతనిలో జయమే లేదు. అసలు పేరుకి విజయరావే కానీ అతనిలో విజయాలు లేవు. చాలా మంది జీవితాలు ఇలాగే ఉండిపోతున్నాయి. పేరుకి ఒకలా కనిపిస్తున్నారు కానీ పైకి భక్తిగా కనిపిస్తున్నారు, పైకి రమ్యంగా కనిపిస్తున్నారు, చూడముచ్చటగా ఉంటున్నారు. అబ్బో తెల్లని వస్త్రాలు, అబ్బో ముసుగులు, ఆ వేషధారణ, అది చూస్తుంటే ఆ బైబిల్ పట్టుకుని వెళ్తుంటే ఎంత భక్తిపరుడో ఈయన అన్నట్టు కనిపిస్తూ ఉన్నారు. పైకి చాలా రమ్యంగా ఉన్నారు చాలా మంది. ఒక కుర్రోడు వచ్చాడట, చాలా చక్కగా షూటు బూటు వేసుకున్నాడు, ఇన్సర్ట్ చేశాడు, బూట్లు వేసుకున్నాడు, కళ్ళజోడు పెట్టాడు, చేతికి వాచ్ పెట్టుకున్నాడు, ఇంతలో గడియారం పెట్టాడు. అది కోయిట్ నుంచి ఇచ్చారనుకుంటే ఎవరు పట్టుకొచ్చారో తెలియదు. తీరా అక్కడ ఉన్న ఆయన అడిగాడు, బాబు టైం ఎంత అంటే అతను అలా చూసుకుని టైం ఆగిపోయింది అంటున్నాడు. మనిషి బడాయిగా కనబడుతున్నాడు. ఓరే నాయన, ఎంత సూటు బూటు హడావుడి ఏంటి, ఇతనిలో ఏదో ఉంది. చాలా మంది హడావుడిగా కనబడతారు, తీరా ఏముండదు సరుకు. మనం ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటాం, చాలాసార్లు ఇలాగే మోసపోతూ ఉంటాం. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, కొత్తగా వచ్చారు భార్యాభర్తలు అని నేను అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరూ వస్తున్నారు కాబట్టి. బాగానే వచ్చారు, ఆదివారం వస్తున్నారు, బాగానే ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలేమో అనుకున్నాను, కానీ తీరా చూసేటప్పటికి ఏమైందంటే చాలా చక్కగా వస్తున్నాడు, మారు మనసు పొందాను అంటున్నాడు, చర్చిలో పరిచయం చేసేస్తున్నాడు. తర్వాత మీటింగుల్లో అబ్బో దొల్లేస్తున్నాడు, కింద మీద పడిపోతున్నాడు. ఇంకా అంత కాదు ఇంత కాదు, చాలా బాగుంది అనుకున్నాను నేను. అలాగేలా ఉన్నవాడు తీరా వచ్చి ఏం చేశాడంటే బాప్తిసం ఇమ్మన్నాడు. బాప్తిసం పొందలేదట, నన్ను బాప్తిసం ఇమ్మన్నారు. నిజంగా గాములు మారిపోయాడు. తెల్లసొక్క కొనుక్కున్నాడు, తెల్లసొక్క వేసుకొస్తున్నాడు. సరే మారిపోయాడు అనుకున్నాను నేను, నిజంగా మారిపోయాడు అనుకున్నాను. మారిపోయాడు, ఈ ఊరు వాడు కాదు, వస్తున్నాడు కదా సరే అని చెప్పేసి వాయిదాలు వేసాం. 40 రోజులు ప్రార్థన అని చెప్పాం. 40 రోజులు ప్రార్థనలో ఉండు బాబు, అప్పుడు ఇద్దామన్నాం. 40 రోజులు ఉన్నాడు, అయిపోయింది. బాప్తిసం కూడా ఇచ్చేసాను నేను. ఇచ్చేసిన తర్వాత అంత అందంగా కనబడిన మనిషి, అంత బాగా కనబడిన మనిషి ఏం చేస్తున్నాడంటే వాళ్ళిద్దరూ చిత్త కొట్టేసుకుంటున్నారట, భార్య భర్తలు ఇద్దరు కొట్టేసుకుంటున్నారట. ఈ మనిషి ఆమెను తిట్టేస్తుందంటే అతనేమో కొట్టేస్తున్నాడు, అతనేమో శుభ్రంగా మందేసేస్తున్నాడు అని నాకు తర్వాత తెలిసింది. కళ్ళు ఎర్రబడిపోయి అన్నాడు. తర్వాత ఎక్కడికో పారిపోయి మనిషి కనపడలేదు ఆయన. కనుక పైకి చాలా ఎంతో బాగా కనిపించాడు నిజంగా. అప్పుడప్పుడు అనుకుంటున్నా, అరే బాప్తిసం ఇచ్చాను రా బాబు నేను అతనికి, ఏంటో తెలుసుకోకుండా ఇచ్చాను. నిజంగా పైకి అలా కనిపించాడు కదా. రాకపోతే ఒకవేళ ఏమైనా బాప్తిసం పోతే గమని ఏమైనా చచ్చిపోయాడంటే నన్ను దేవుళ్ళు ఎక్క అడుగుతాడు. ఏమోలే మారాడేమోలే, భక్తిగా ఉంటాడేమోలే, మంచిగా ఉన్నాడేమో, ఈ ఊరు వచ్చి సెటిల్ అయిపోతాడేమోలే, పరిశుద్ధుడు అయిపోతాడేమోలే, నీతిమంతుడు అయిపోయాడేమో అని అనుకున్నాను. ఇంతగా వాళ్ళ భార్యాభర్తలని కూడా నాకు కాదని తెలిసిన తర్వాత ఏదో మొత్తం మీద అలా కాపురం చేయడానికి వచ్చారని విన్నా.
ఇంతకు ఆయన ఎక్కడున్నాడో ఇప్పటికీ ఆయన అడ్రస్ నాకు తెలియలేదు. ప్రభునందు ప్రియులారా, కొంతమంది పైకి చాలా నీట్గా కనబడతారు, రమ్యంగా కనబడతారు, పరిశుద్ధంగా ఉన్నట్టు కనబడతారు, యథార్థంగా ఉన్నట్టు కనబడతారు, కానీ వారిలో ఏముంటుందండి? పాపం ఉన్నది. ఇక్కడ మీరు పాపం లేనట్టు నటించవచ్చు, నీ హృదయము లోపల ఏముందో దేవుడికి తెలుసు. నేను ఇక్కడ పరిశుద్ధంగా ఉన్నట్టు నటించవచ్చు. పైకి నేను పాస్టర్ గారు మా పాస్టర్ గారు చాలా ఉన్నతమైన వాళ్ళకి నేను కనిపించవచ్చు, రమ్యంగా కనబడుతున్నారు చాలామంది, చూడడానికి భక్తిపరులకు కనబడుతున్నారు. మీ అంతట పరిశుద్ధుడు లేడు అన్నట్టున్నారు, మీ అంతటా నీతిమంతుడు లేడు అన్నట్టున్నారు, మీ అంతటా యథార్థవంతుడు లేడు అన్నట్టున్నారు. కానీ మీలో ఏమి లేదు? నేతి బీరకాయల్లో నెయ్యి ఉండదు, నెయ్యి ఎంత లేదో విశ్వాసుల్లో విశ్వాసం అంత లేదు, పరిశుద్ధుల్లో పరిశుద్ధత లేదు, నీతిమంతుల్లో నీతి లేదు, యథార్థవంతుల్లో యథార్థత లేదు, ఆత్మ పొందుకున్న వాళ్ళు ఆత్మ లేదు. ఉన్నట్టుగా 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 కొంతమంది చాలా తెల్లని బట్టలు వేసుకుని చుట్టూ నిజంగా వస్తుంటే నేను అనుకుంటాను, ఆ ఫోటో చూసి ఈయన ఎంత బాగా ప్రసంగం చేసేస్తాడు, నిజంగా అదరగొట్టేస్తాడేమో. ఒక్కొక్కసారి అలా ఫోటో చూసి అలా అనుకుంటాను, నేను అనుకుని పిలిచేస్తూ ఉంటాను, ఎంత బాగా మాట్లాడతాడో ఈయన. ఆ యొక్క ఇదేంటిది, ఈ చెవికి ఇలాగ పెట్టుకుంటారు కదా, ఏంటమ్మా ఫోన్ ఇలాగ వచ్చేలాగా పెట్టుకుంటారు కదా, అది పెట్టుకున్నాడంటే ఇంకెంత ఇన్ని చోట్ల మాట్లాడి ఉంటే ఇది పెట్టుకుంటాడు. నాకే లేదు అలాంటిది, ఏ చిన్న ఫోను లేదు, ఈ చెవి కాడ ఫోన్ లేదు, ఈ ముక్కు కాడ లేదు, ఇవన్నీ ఇలా పెట్టుకున్నాడంటే ఈయన ఎంత ప్రసంగికుడో, ఎంత పోటుగాడో, ఎంత ఎరగదీసేస్తాడో అనుకుంటాను నేను. కనీసం ఎరగదీయటం కాదు కదా, నిద్రపోయిన కూడా లేపకుండా ప్రసంగం చెప్పుకుపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, పైకి చాలా ఆడంబరంగా కనిపిస్తారు కొంతమంది, వాక్యం యొక్క సత్యాలేంటో తెలియదు. కొంతమంది చూడాలి మీరు, పాట పాడేవాళ్ళగా వచ్చేస్తారు బుక్ కట్టుకుని, ఎంతో అక్కడ అంతమంది సింగర్స్ని ఎట్టుకుని, అక్కడ అంతమంది అందరిని పెట్టుకుని నేను పాట పాడుతాను అని వస్తాడు. ఆయన సప్తరాగాల్లోకి వెళ్ళిపోతాడు. కీబోర్డ్లో దొరకట్లేదండి ఆయన రాగాలు. ఒక ఆయన కీబోర్డ్లో దొరకవు కొంతమంది, అక్కడ ఉండవు, అందులో ఉండవు. తబలా ఇష్టికి దొరకని రాగం పాట పాడదామని వస్తాడు పాపం. ఇంతమంది సింగర్లను ఆపేసి అయ్యగారు నాకు పాటమ్మని వస్తాడు. ఇంతగా పెద్ద పోటుగాడేమో, ఎరగదీసేస్తాడేమో నేను అనుకుంటే, తీరా ఆయన పాట ఎత్తేటప్పటికి కిందోళ్ళకి చెవిపోటు వచ్చేది. కనుక ప్రభునందు ప్రియులారా, మన పాడలేకపోయినా ఎలా కనిపిస్తారంటే పెద్ద పాటగాళ్ళలాగా. ఆయన ఆడావిడి చూస్తే ఈ ఏంటమ్మా ఈ మైనరు, ఈ మేజరు, ఈ మైనరు, సి మైనర్ అంటారు కదా, ఇవన్నీ చెప్పేస్తుంటారు. ఇంతకే వాళ్ళకి రాగాలు తెలియదు. ప్రియులారా, నేను ఏం మాట్లాడుతున్నానంటే పైకి రమ్యంగా కనబడుతుంది ఈ పట్టణం. ఏ పట్టణం చెప్పండి? ఎరుకో పట్టణం. పైకి గోడలు, చెప్పాను కదా, గోడలు, సిటీ చాలా పెద్దది పట్టణం. పట్టణం ఎప్పుడో పురాతనమైనదే, ఓల్డ్ సిటీ, హిస్టారికల్ సిటీ, చాలా చరిత్రాత్మకమైనటువంటి పట్టణమే. కానీ పట్టణంలో ఏమి లేదంటే నీళ్లు మంచివి కాదు, బిటర్నెస్ అంటే చేదుంది, నీళ్లు చేదుగా ఉంటాయి. వాడపాల్లో నీళ్లు, లేకపోతే కొత్తపేట నీళ్లు, లేకపోతే ఈ పట్టణం నీళ్ళు ఎలాగ ఉన్నా నాకు తెలియదు. చాలామందికి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయంట. మన నీళ్ళు ఎంతంత సున్నం వస్తుందంట. ఏముందమ్మా నీళ్ళు, ఊరు మంచిది, నీళ్ళు బాగోకపోతే ఇంక అక్కడ ఇల్లు ఏం కట్టుకుంటామండి? అన్నీ ఉండి నీళ్లు బాగోకపోతే ఇల్లు కట్టుకుంటే ఇంక సుఖం ఏంటి? నీళ్లు మంచివి కాదు. ఒక్కొక్క చోట నీళ్ళు ఎలా వస్తున్నాయంటే ఆ ఎదరికి వెళ్తే, ఈ గడ్డ దట్టి ఆ పిలకాల గడ్డలోకి వెళ్తే అక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయి, బురద నీళ్ళు పైపులోంచి వస్తున్నాయి, సున్నపు నీళ్ళు వస్తున్నాయి. ప్రియులారా, నీళ్లు బాగోపోతే ఆరోగ్యాలు పాడైపోతాయి. ఎప్పుడైతే ఎరుకోలో నీళ్లు బాగోలేదో ఆ ఊరిలో మరణం అవుతుందంట. ఆ ఊరిలో పంటలు పండడం మానేశాయి. భూమి ఏమైపోయిందంటే బేరన్, అంటే ఎండిపోయింది, మరి నిస్సారం అయిపోయింది. పంటలు పండట్లేదు, వేరులు బాగలేదు. పంటలు పండకపోతే ఏమవుతుందండి? ఆ గడ్డ బాగలేదు అనుకోండి, ఇక్కడ వేసిన వరి పంట రావట్లేదు అనుకోండి, ఇక్కడ బీడి భూమి అంటారు కదా, పర్ర, చవిటి పర్ర, అది పెద్ద పర్ర అంటారు కదా. ఆ పర్రలో మీరు మొక్కలు వేసినా బతకట్లేదు, ఊడుపు ఊడిసినా ఊడుపు రావట్లేదు, కొబ్బరి మొక్కలు రావట్లేదు, లేకపోతే వరి చేను పండట్లేదు, లేకపోతే మా అరటి తోట రావట్లేదు అనుకోండి, ఇంకా ఊరోళ్ళకి ఏమవుతుంది?
కరువు వస్తుందండి. కరువు వస్తే ఏమవుతారు? చస్తారండి. పశువులకు నీళ్ళు లేవు. పశువులు నీళ్ళు తాగితే చచ్చిపోతాయి. పశువులకు నీళ్ళు లేవు. 2 బిందులు. నిన్నటి వరకు ఢిల్లీలో గొడవ కదా, బిందులు అట్టుకుని రోడ్ల మీద ఎక్కారు కదా, నీళ్ళు దొరకట్లేదు అక్కడ. నిన్నటి వరకు ఎండ కాసింది, నేను అమాంతంగా మునిగిపోయారు. మొత్తం కాస్తే అలాగే ఎండ, మళ్ళీ మొత్తం మునిగిపోయి ఇంత లోతు వచ్చేసిందంట. ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేవు వాళ్ళకి. ప్రియులారా, ఢిల్లీ సిటీయే. నిన్నటి వరకు ఢిల్లీలో జరిగింది ఏంటో తెలుసా? త్రాగడానికి నీళ్లు లేక, ఇదిగో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి, పైపులు కట్ చేశారని అలాగే వారం రోజులు వార్తలు అయ్యాయి. లాస్ట్ వీక్ అంతా వార్తలు అవే. ఢిల్లీలో నీరు లేదు. సిటీయే, భారతదేశానికి క్యాపిటల్ సిటీ, భారతదేశానికి రాజధాని అదే, కానీ నీళ్ళు లేవు అక్కడ. మన జీవితాలు కూడా నీళ్లు లేని జీవితం. చాలామంది బ్రతుకులు ఎలాగున్నాయంటే, పట్టణం పైకి బాగా కనబడుతున్నారు, కానీ ఈ పట్టణంలో ఏమున్నాయి ఏంటంటే పాస్టర్ గారు ఇంతగా అంటారేమో, ఆ పట్టణం లోపలికి వెళ్ళి చూస్తే ఆ పట్టణంలో ఏం జరుగుతుందంటే వ్యభిచారం జరుగుతుందట. ఏం జరుగుతుందండి? పట్టణంలో ఏముందంటే వ్యభిచారం ఉంది. మీరు ఎలా చెప్తారు పాస్టర్ గారు అని అంటే, యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో 2:15 ఆమె ఇల్లు ఎక్కడుందండి? ప్రాకారం మీద. అంటే ఏంటి? ప్రహారీ గోడ మీద ఉందని అర్థం. ఎవరిల్లు? ఆ వేశ్య ఇల్లు. ప్రియులారా, అక్కడ వేశ్యలు ఉన్నారంటే ఏం జరుగుతుంది అక్కడ? వ్యభిచారం. పట్టణంలో ఏముందంటే వ్యభిచారం ఉంది. అంటే అఫీషియల్. కొన్ని దేశాలకి అఫీషియల్ వ్యభిచారం అఫీషియల్గా అంటే ఆ ప్రభుత్వం యొక్క లైసెన్స్తో వ్యభిచారాలు జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో. బ్యాంకాక్, నేను కూడా బ్యాంకాక్ ల్యాండ్ అయినప్పుడు మసాజ్ సెంటర్లు అన్ని రోడ్డు మీద ఉంటూ ఉంటాయి. ఒకరోజు ఉండడానికి అంటే పగలు ఉండడానికి వచ్చి ఫ్లైట్ లేట్ అయిపోతుందని అక్కడ ఆఫ్ చేశారు. సరే, మేము సిటీ చూసొద్దామని వెళ్ళేటప్పటికి వీధుల్లో ఇంకంతా లేడీస్ మెయిన్ రోడ్ల మీద అక్కడ ఇక్కడ అఫీషియల్గా జరుగుతూ ఉంటుంది. పట్టణం ఎలా ఉందంటే భయంకరంగా ఆ సిటీ మనం చూడడానికి సుందరమే. బ్యాంకాక్ వెళ్తారు చాలామంది, చూడడానికి బీచ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వ్యభిచారం ఉంది అక్కడ. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, వ్యభిచారము ఈ యెరికో పట్టణం ఉంది. పట్టణం పైకి కనబడుతుంది, కానీ ఈ పట్టణంలో ఏం జరుగుతుందంటే వ్యభిచారం జరుగుతుంది. రెండవదిగా, ఈ పట్టణంలో శాపగ్రస్తమైన పట్టణం ఇది. యెరికో పట్టణం ఏంటని చెప్పాడు దేవుడు? శపితమైనది. 6వ అధ్యాయము దేవుడు చెప్పాడు, ఆ పట్టణము శపితమైంది కాబట్టి మీరెవరు ఆ పట్టణంలో ఉన్న వాటిని ముట్టుకోకూడదని దేవుడు ఖచ్చితంగా 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 7వ అధ్యాయం 1వ వచనం చదవలేక, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. యెరికో పట్టణము శపితమైంది కనుక మీరు దానిలోనిది ఏది కూడా తీసుకోవద్దని దేవుడు 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునే మీకు శాపగ్రస్తం. అదిగో ఆ యెరికో పట్టణము శపించబడిన పట్టణము కనుక మీరు దానిలోనిది ఏది కూడా తీసుకోవడానికి లేదు. యెరికో పట్టణం మొదటిది వ్యభిచారం ఉంది. యెరికో పట్టణంలో రెండవదిగా ఏముందమ్మా? శపించబడిన పట్టణం, శాపం ఉంది అక్కడ. మూడవదిగా యెరికో పట్టణంలో ఏముందంటే అన్యాయం ఉన్నది. యెరికో పట్టణంలో ఏం జరుగుతుందంటే అన్యాయము. ఏంటి సార్ అన్యాయం అని చెప్తారు మీరు అంటారా? ఒక మాటను బట్టి యెరికో పట్టణంలో అన్యాయం జరుగుతుంది. ఏంటంటే అన్యాయం, యెరికో పట్టణంలో ఎక్కువ ధనవంతులు ఉన్నారు. తెలుసు కదా మీకు. యెరికోలో ఎవరున్నాడు ధనవంతుడు? లోకాసువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నాయి. దేవుడు సంచరించుచు. ఏ పట్టణం అమ్మా? యేసుప్రభు ఉన్నప్పుడు సిటీయే, అంతకుముందు ఉన్నప్పుడు కూడా సిటీయే. అది యెరికో పట్టణము అని ఉంది అక్కడ. ఆ పట్టణంలో సమీపించినప్పుడు సుంకపు గుత్తదారుడు, యెరికో పట్టణంలో ధనవంతులు ఉన్నారు. ధనవంతుడనైనటువంటి జక్కయ్య
పొట్టువాడైన చెక్క ఏమంటున్నాడంటే, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా, ఏమన్నాడు చెప్పండి? అన్యాయంగా తీసుకుంటే నేను ఎన్ని రెట్లు ఇస్తాను? అవును, అక్కడ అన్యాయం జరుగుతుంది. ట్యాక్సుల మీద ట్యాక్సులు కట్టేస్తున్నారు, బేదలను దోచుకుంటున్నారు, పేదోళ్ళు వేసేసుకుంటున్నారు, వడ్డీ కట్టలేకపోతే తాకట్టు పెట్టించుకుని వాళ్ళని అన్యాయం చేస్తున్నారు. ఎరుకో పట్టణంలో వ్యభిచారం ఉంది, ఎరుకో పట్టణంలో శాపగ్రస్తమైంది, ఎరుకో పట్టణము ఇంకెళ్ళదమ్మా అన్యాయం ఉంది. ఆ పట్టణంలో పైకి రమ్యంగా కనబడుతుంది, పైకి చాలా సుందరంగా కనబడుతుంది, కానీ అది మరి అన్యాయంగా ఉంది. ఎరుకో పట్టణంలో ఇంకేం జరుగుతుందంటే విగ్రహారాధన జరుగుతుంది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, వేగులు వారు ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు యెహోషువ పంపిన వేగులు వారు రహాబుని వేసి అంటాడు, మీ దేవుడు గూర్చి, అంటే వీళ్ళ దేవుడు వేరు, మీ దేవుడు గూర్చిన భయం మాకున్నది, మా దేవుళ్ళు మమ్మల్ని రక్షించలేరు, ఆవిడ అన్యురాలు, అన్య దేవతలను ఆరాధిస్తున్నటువంటి ఆ పట్టణంలో విగ్రహారాధన జరుగుతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, మీ దేవుని భయం మా దేశమంతా ఉందన్నదంటే వీళ్ళ దేవుడు వేరేనే కదా అర్థం అక్కడ. అంటే వీళ్ళు అన్యుల్ని ఆరాధిస్తున్నారు. ఈ దేశంలో ఎరుకోలో ఏముందంటే విగ్రహారాధన ఉన్నది. ఇంకా ఎరుకో పట్టణంలో ఏముందో తెలుసా? పైకి రమ్యంగా కనబడుతుంది కానీ మోసపుచ్చేదిగా ఉంది. అంటే వేషధారణ, పైకి చాలా చూడముచ్చటగా ఉంది పట్టణం, చూస్తే ఇది ఎంత మంచి పట్టణం అన్నట్టు కనబడుతుందట, అంటే మోసం చేస్తుంది. చాలామంది పైకి బాగానే కనబడతారు కానీ లోపల మోసం చేసేవాళ్ళు. చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. మనుషులను చూసి ఈవిడ ఎంత మంచిదో అనుకుంటాం. నిజంగా ఆవిడ వేషధారణ చూసినప్పుడు, ఆ సహోదరి యొక్క మాట తీరి చూసినప్పుడు, ఆ సహోదరుని చూసినప్పుడు ఎంత మంచివాడు అనుకుంటాం. తీరా ఆవిడ యొక్క వెనక లోపల హృదయం చూస్తే హృదయం ఎలాగుందంటండి? ఘోరమైనది, బిటర్నెస్. హృదయము కఠినమైనది, హృదయము ఘోరాతి ఘోరంగా ఉన్నది. దేవునికి విరుద్ధమైన ఆలోచనలు, దేవునికి అవిధేయమైన ఆలోచనలు. చాలాసార్లు నేను మనుషులు చూసి వాళ్ళ మాటలను చూసి నేను నమ్మేస్తూ ఉంటాను. నిజంగా వీళ్ళెంత మంచోళ్ళో అనుకుంటూ ఉంటాను. నేను నమ్ముకుని వాళ్ళని మనతో సహవాసం చేస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ చివరికి వాళ్ళ నేచర్ లేకపోతే వాళ్ళ బుద్ధి ఇప్పుడు తెలిసి వచ్చిందంటాం కదా.